Hi, welcome to SVMS channel. Inter Maths 1 EM trigonometry ratios up to transformations. Exercise 6th F. So, exercise 6th F లో introduction అయిపోయిందమ్మా. ఓన్లీ జస్ట్ a plus b plus is equal to 180 degrees అయితే a plus b ఏమవుతుందో ఇంట్రడక్షన్లో చెప్పాను. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఓకేనా. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చి లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ చాప్టర్కి ఓకేనా. సో దీని నుంచి వచ్చి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం. సో అన్నీ ప్రూవ్ దట్టేమా, ప్రూవ్ చేయడమే ఓకే. సో జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఏంటంటే ఫార్ములాస్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ నుంచి మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వాడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాం ఓకే. చూడండి, ఇఫ్ ABC ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ sin 2a minus sin 2b plus sin 2c is equal to 4 cos a sin b cos c. సో ఏమి ఇచ్చారు, sin 2a minus sin 2b plus sin 2c is equal to 4 cos a sin b cos c. అది ప్రూవ్ చేయవలసింది ఓకే. సో కండిషన్ ఏంటి, ABC ఆర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే a plus b plus is equal to 180 degrees. సో ఇంట్రడక్షన్లో చెప్పాను కదమ్మా. చూద్దాం సొల్యూషన్. చూడండి, సో LHS తీసుకుంటున్నాం ఇక్కడ. LHS ఏంటి, sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c ఓకే. sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c ఓకేనమ్మా. సో చూడండి ఒకసారి రాస్తున్నాను ఇక్కడ, a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదే కదా యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, అదే కదా ఇచ్చారు. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c ఓకేనమ్మా ఓకే. సో చూడండి, sin 2a మైనస్ sin 2b అనేది ఎట్లా ఉందమ్మా, sin c మైనస్ sin d ఫార్ములాలో చూడండి. చూడండి ఇదంతా ఎలా ఉంది, sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది కదా. సో ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ sin c మైనస్ sin d, sin c మైనస్ sin d ఫార్ములా ఏంటమ్మా, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 ఓకే. సో ఇది ఫార్ములా. సో ఈ రెండింటికి మాత్రం ఫార్ములా అప్లై చేస్తున్నాం ఓకేనా, అర్థమైందా. sin 2a మైనస్ sin 2bకి మాత్రమే మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. 2 cos 2a ప్లస్ 2b బై 2 ఇంటూ sin ఆఫ్ 2a మైనస్ 2b బై 2 ఓకేనా. సో దీనికి మాత్రమే మనం ఫార్ములా అప్లై చేస్తాం, sin c మైనస్ sin d, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 ప్లస్ sin 2c సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి ఓకేనమ్మా, అర్థమైందా. సో 2 cos ఆఫ్ చూడండి జాగ్రత్తగాను, ఇంకా 2 కామన్ తీస్తున్నాం, a ప్లస్ b బై 2 ఓకే ఇంటూ sin ఆఫ్, ఇక్కడ కూడా సేమ్ అంతే 2 కామన్ తీస్తున్నాం, a మైనస్ b బై 2 ప్లస్ sin 2c ఓకే. సో 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్. సో 2 cos ఆఫ్ a ప్లస్ b అర్థమవుతుందమ్మా ఇంటూ sin ఆఫ్ a మైనస్ b. చూడండి ఇక్కడ sin 2cకి ఫార్ములా ఉంది, sin 2aకి ఫార్ములా ఏంటి, 2 sin a cos a. సో sin 2c అంటే 2 sin c ఇంటూ cos c ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ cos ఆఫ్ a ప్లస్ b, 2 cos ఆఫ్ a ప్లస్ b. చూడండి ఇక్కడ cos ఆఫ్ a ప్లస్ b అంటే ఏమని రాయొచ్చు చూడమ్మా, 180 మైనస్ c అని రాయొచ్చు కదా, ఎందుకంటే ABC ఆర్ ట్రయాంగిల్స్ కాబట్టి కదా. a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ c. సో cos ఆఫ్ 180 మైనస్ c అని రాస్తున్నాం ఇంటూ sin ఆఫ్ a మైనస్ b, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా వదిలేండి, 2 sin c ఇంటూ cos c సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాను ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ చూడండి cos ఆఫ్ 180 మైనస్ థీటా, చూడండి cos ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ వచ్చి నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారుతుందా, మారదు, అంటే మైనస్ కాస్ సి కదా, మైనస్ కాస్ సి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకేనా ప్లస్ 2 sin c ఇంటూ కాస్ సి ఓకేనమ్మా, అర్థమైందా. సో చూడండి ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీర్చామా, 2 కామన్ తీయచ్చు, కాస్ సి కామన్ తీయచ్చు. చూడండి ప్లస్ 2 cos c కామన్ తీస్తున్నాను నేను, అంటే ఏంటి ఇక్కడ ఏం మిగులుతుంది, ఫస్ట్ sin c
అర్థమైందా? మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ ఫస్ట్ 2 cos c కామన్ తీసాను అంటే ఇక్కడ ఏం మిగిలింది? సైన్ సి మిగిలింది మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సైన్ సి ప్లస్లో ఏమని రాయచ్చమ్మా? చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి ఏం కావాలి? సి కావాలి ఇక్కడ నాకు. అంటే 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయచ్చు కదా. చూడండి, సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ ప్లస్ వాల్యూ అంటే వెళ్తే మైనస్ అయిపోతుంది, అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. ఓకేనా? అర్థమైందమ్మా? సో 2 cos c ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ సి ప్లస్లో రాసాం, ఎలా రాసామో అర్థమైంది కదా. మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో 2 cos c చూడండి ఇక్కడ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చి పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, అంటే ఏమవుతుంది? సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా, మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనమ్మా? అర్థమైందా? నెక్స్ట్, సో 2 cos c ఇంటూ చూడండి ఇక్కడ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. డైరెక్ట్ ఫార్ములా 2 cos a సైన్ బి. ఓకేనా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి ముందు ఎక్సర్సైజ్లో వచ్చాయి ఫార్ములాస్ అని కూడా. ఓకేనా? చెప్పాను కదా, అన్ని ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? 2 cos a సైన్ బి. సో 2 × 2 మల్టిప్లై చేయండి, 4 cos a ఇంటూ సైన్ బి ఇంటూ కాస్ సి. చూడండి ఇదేనా ఆర్హెచ్ఎస్? చూడండి ఒకసారి, 4 cos a సైన్ బి కాస్ సి. అంతే కదమ్మా వచ్చింది మనకి, 4 cos a సైన్ బి కాస్ సి. సో అర్థమైందా? ఓకేనా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నారు. యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 180 degrees ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఏ ప్లస్ బి ఏమవుతుంది? 180 మైనస్ సి. ఓకేనా? సో సైన్ ఇది ఎలా ఉంది? సైన్ 2a మైనస్ సైన్ 2b అని సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా అప్లై చేసాం. 2 cos c ప్లస్ d/2 ఇంటూ సైన్ సి మైనస్ d/2. సో 2 cos ఆఫ్ 2a ప్లస్ 2b/2. సి అంటే ఇది సి ప్లస్ d/2 సైన్ సి మైనస్ d/2 2a మైనస్ 2b/2 ప్లస్ సైన్ 2c. సో ఇక్కడ 2 కామన్ తీసాం, ఇక్కడ కూడా అంతే సేమ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ సైన్ 2cని ఏమని రాయచ్చు? 2 sin c cos c ఇది ఫార్ములా. ఓకేనా? సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఏమని రాయచ్చు? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. అంటే ఏమని రాయచ్చు? కాస్ ఆఫ్ 180 మైనస్ సి అని రాయచ్చు కదా. కాస్ ఆఫ్ 180 మైనస్ సి అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్ మైనస్ కాస్ సి. ఓకే, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సేమ్ యాజ్ గా వేసాం, 2 sin c cos c. సో 2 cos c కామన్ తీసాం ప్లస్ సైన్ సి ఇది ముందు రాసాం. ఓకే, మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఓకే, సో సైన్ సి అంటే ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో సి ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో అదే అప్లై చేస్తాం ఇక్కడ. ఓకే, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా 2 cos a సైన్ బి. సో మల్టిప్లై చేసాం 4 cos a సైన్ బి కాస్ సి. సో దిస్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. ఓకే, సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? సో పక్కన మీకు అర్థం కావడం కోసం ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 అని అట్లా రాశాను మీకు. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో అది కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు డౌట్ రావచ్చు, సో డౌట్ లేకుండా పక్కన రాసుకోండి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. సో సేమ్ ఇందులోనే ఫస్ట్ దాంట్లోనే ఏబీసీ ఆర్ ట్రయాంగిల్సే. చూడండి సెకండ్ సమ్. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? cos 2a మైనస్ cos 2b ప్రూవ్ దట్టే ఇది కూడా. సో అన్నీ ప్రూవ్ దట్టేనమ్మా.
cos 2a minus cos 2b plus cos 2c is equal to 1 minus 4 sin a cos b sin c. సో ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? cos 2a minus cos 2b plus cos 2c is equal to 1 minus 4 sin a cos b sin c. సో ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనమ్మా? ఫస్ట్ దాంట్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో చూడండి LHS తీసుకున్నాం ఇక్కడ. సొల్యూషన్ LHS ఏంటి? cos 2a minus cos 2b plus cos 2c. సో LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది ఎట్లా ఉంది? cos c మైనస్ cos d ఫార్ములా ఉంది. చూడండి ఫార్ములా రాస్తున్నాను ఒకసారి, మళ్ళీ మర్చిపోతున్నారని మీరు. cos c మైనస్ cos d ఫార్ములా మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఇదే కదమ్మా ఫార్ములా. ఓకే, cos c మైనస్ cos d ఫార్ములా ఏంటి? మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తాం చూడండి, ఈ రెండిట్లకి మాత్రమే. ఓకేనా? సో మైనస్ 2 sin 2a ప్లస్ 2b బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే 2a మైనస్ 2b బై 2 ప్లస్ cos 2c సేమ్ యాజ్ డిజ్గా వేసేయండి. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే, ఏం లేదు, ఫార్ములా అప్లై చేసామంతే. ఓకే, అర్థమైందమ్మా? సో మైనస్ 2 sin, సో సేమ్ 2 కామన్ తీయండి, a ప్లస్ b బై 2 ఇంటూ sin 2 కామన్ తీస్తే ఇక్కడ కూడా a మైనస్ b బై 2 cos 2c. cos 2cకి ఇక్కడ ఫార్ములా సైన్లో చెప్పాను చూడండి. cos 2cకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a ఒకటి, 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఒకటి, 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఒకటి. ఇక్కడ మనకి సైన్లో ఫార్ములా తీసుకుంటున్నాం చూడండి. 1 మైనస్ 2 sin స్క్వేర్ c ఇది ఫార్ములా, cos 2cకి ఫార్ములా. ఓకేనా? 1 మైనస్ 2 sin స్క్వేర్ c. సో మైనస్ 2 sin 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. ఓకే, సో 2 sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 sin స్క్వేర్ c సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకేనా? ఓకే, చూడండి నెక్స్ట్ స్టెప్లో ఈ 1 ప్లస్ 1 ముందు రాస్తున్నాను చూడండి. 1 మైనస్ 2 sin, చూడండి ఒకసారి ఇక్కడ a ప్లస్ b అంటే ఏమని రాయచ్చు అంట? ఏమ్మా, a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 కదా. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు? 180 మైనస్ c అంటే పై మైనస్ c రాయచ్చు కదా. సో 180 మైనస్ c సైన్ ఆఫ్ a మైనస్ b సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. మైనస్ 2 sin స్క్వేర్ c. ఓకే, అర్థమైంది ఇంతవరకును? ఏం లేదు, ఇవన్నీ ఇక్కడ ముందు రాసానమ్మా. మైనస్ 2 sin a ప్లస్ b అంటే పై మైనస్ c, 180 మైనస్ c. సో 180 అని రాయమంటారా? 180 మైనస్ c అన్న పై మైనస్ c అన్న ఒకటే. సో పోనీ మీకు అర్థం కావడం కోసం 180 అని రాసుకోండి. 180 మైనస్ c, 180 మైనస్ c అంటే మైనస్ 2 sin 180 మైనస్ c అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదంటే మైనస్ sin c అవుతుంది. ఓకే, మైనస్ 2 sin c ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 sin స్క్వేర్ c. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీచ్చు చూడండి. 2 sin c 2 sin c కామన్ తీచ్చు కదా రెండిట్లోను. మైనస్ 2 sin c కామన్ తీస్తున్నాం చూడండి. సైన్ ఆఫ్ అంటే ఏమొస్తుంది? a మైనస్ b ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ sin c. సరిపోయింది కదా. మైనస్ 2 sin c సైన్ ఆఫ్ a మైనస్ b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 sin స్క్వేర్ c. సరిపోయింది కదా. ఓకేనా? అర్థమైందమ్మా? సో 1 మైనస్ 2 sin c ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b. చూడండి ఇక్కడ మళ్ళీ ఏమని రాయచ్చు? ఇది గుర్తుండిపోవాలి ఇంకా మీకు మైండ్లోను. ఓకేనా? 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. సో 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b c ప్లేస్లో రాసాం. ఓకే, సో 1 మైనస్
2 sin c into sin of a minus b. సో sin of 180 minus theta సెకండ్ క్వాడ్రంట్, సో పాజిటివ్ అంటే ప్లస్ ఏమవుతుంది sin of a plus b. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, సో 1 minus 2 sin c into sin of a plus b plus sin of a minus b అంటే ఫార్ములా sin of a minus b plus sin of a plus b అన్న sin of a plus b plus sin of a minus b అన్న ఒకటే కదా ఫార్ములా. సో ఫార్ములా ఏంటి 2 sin a cos b. ఓకేనా, అర్థమైందా? సో మల్టిప్లై చేస్తున్నాం చూడండి, 2 into 2 4 sin a cos b sin c. ఓకే, సో ఇక్కడ మల్టిప్లై చేసాం అంతే, 2 into 2 4 sin a ముందు వేసాను, నెక్స్ట్ cos b sin c ఆర్డర్లో రాశాను. ఓకే, ఇదే కదా RHS. ఓకేనా, అర్థమైందమ్మా? సో RHS ఇదే కదమ్మా, 1 minus 4 sin a cos b sin c. ఓకే, cos 2a minus cos 2b plus cos 2c. సో ఇది వచ్చి cos c minus cos d ఫార్ములాలో ఉంది, అంటే minus 2 sin c plus d by 2 into sin c minus d by 2 ఫార్ములా అప్లై చేసాం. సో సింప్లిఫై చేసాం. ఇక్కడ cos 2కి సైన్లో ఫార్ములా వేసాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఏం రావాలి, sin c రావాలి. అదే 2 cos square c మైనస్ అప్లై చేస్తే కాసుల్లో వస్తుంది ఫార్ములా, సో మనకు అది యూజ్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ సైన్లో ఫార్ములా మాత్రమే మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం 1 minus 2 sin square c ఫార్ములా అప్లై చేసాం. ఓకేనమ్మా, అర్థమైందా? సో minus 2 sin of a plus b ఇంటూ 180 minus theta, ఇది 180 minus c. సో 180 minus c అంటే sin c, sin of a minus b. సో 2 sin c కామన్ తీసాం. ఓకే, sin of a minus b plus sin c. సో 2 sin c కామన్ తీస్తే మళ్ళీ c ప్లేస్లో ఏం రాయొచ్చు, 180 minus of a plus b. ఓకేనా, సో 180 minus theta అంటే sin of 180 minus theta sin theta అంటే sin of a plus b. ఓకే, సో ఇది డైరెక్ట్ ఫార్ములా, sin of a plus b plus sin of a minus b అంటే 2 sin a cos b. సో మల్టిప్లై చేసాం, 1 minus 4 sin a cos b sin c. సో దిస్ ఈస్ ద RHS. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, సో ప్రూవ్ దట్ అమ్మా, ఇది కూడా సేమ్ సెకండ్ ప్రాబ్లమే అందులోనే. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.